Light, camera, rolling, music. ఏమండే ఏం నాటకి నా పక్కన పొగేసేవాడు అదేనండి మా ఎర్రబాబు పక్కన లేడు కదా, అందుకే నేను చూసొచ్చిన సినిమా నిజాయితీగా మీకు చెప్పేస్తానండి, మీరు రెడీగా ఉండండి. ఏమండే ఒక్క నిమిషం అండి, కరెక్ట్గా టైం చూసేసేస్తాడండి. ఇంకెవడండి మా పొగేసేవాడు ఎర్రబాబు. ఒక్క నిమిషం అండి. ఎర్రబాబు చెప్పు. అదే అది చెప్పడానికే వచ్చాం. ఏంటి నువ్వు చెప్పినట్టు చెప్పాలా? అలాగే, ఓకే. సరే అలాగే నేను చెప్తాను. నువ్వు లైన్లో చెప్తాను. లైన్లో ఏమండే మా వాడు చెప్పింది నీకు చెప్పేస్తాను. వయాకామ్ 18 లాగ్ లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించి మరి నయనతార ప్రధాన పాత్రలో మన ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాయే ఈ అనామిక అని మా వాడు చెప్పన్నాడండి. రే నువ్వు చెప్పిందంతా చెప్పేశాను రా, ఉంటాను. మరి ఈడు చెప్పినంత ఉందంటారా? ఏమండి వీళ్ళు ఒకడండి చెప్పారా బాబు? నువ్వు చెప్పినట్టు కథ చెప్పాలా? నువ్వు చెప్పినట్టే చెప్పాలా? సరే చెప్పు తొందరగా చెప్పు, నాకు టైం లేదు. ఆహా సరే నేను చెప్తాను. ఫోన్ పెట్టారా? ఏమండి 10 రోజులుగా కనిపించిన భర్తను వెతుక్కుంటూ యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిందండి అనామిక. తన రావడం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకోమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుందండి. ఇందులో ఇంకో విషయం ఏంటంటేనండి, మరి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తన భర్త పాత బస్తీలో గెలాక్సీ హోటల్లో బస చేస్తాడు, రూమ్ నెంబర్ 207లో. అదే హోటల్లో అదే రూమ్లో తిను కూడా బస చేస్తుందండి. మరి ఇప్పుడు తన భర్తను వెతుక్కోవడంలో భాగంగా ఎస్ఐ పార్థసారథి తనకి సాయం చేస్తుంటాడు. అంటే ఎస్ఐ పార్థసారథి అంటే మన వైభవ్ అన్నమాట అండి, తనకు సాయం చేస్తుంటాడు. సరే ఆ ట్రావెలింగ్ అలా వెళ్తూ ఉండగా మరి ఎస్ఐ కంటే పై అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఖాన్ పాత్రలో మన పశుపతి చేశాడండి. తనంటాడు అనామిక దగ్గరికి వచ్చి, అనామిక నీ భర్త నువ్వు అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ కాదు, ఒక ఐఎస్ఐ తీవ్రవాది, ఖచ్చితంగా అతను మేము మరి అరెస్ట్ చేసి తీరాల్సిందే అంటాడు. అంత ఇదిలో ఈ అనామిక నయనతార లేదు, నా భర్త సాఫ్ట్వేర్ ఐఎస్ఐ తీవ్రవాది కాదు అని నేను నిరూపించుకుంటాను అంటుంది. చివరికి తను నిరూపించుకుందా లేదా, రెండోది తన భర్తను అసలు కలుసుకుందా లేదా అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ డ్రామానే మన అనామిక అండి. ఏమంటే మనోడు ఫోన్ చేసి ఇది యాజిటీస్గా చెప్పమని చెప్పాడండి. నాకు తెలియగడతానండి, నేను ఏ సినిమా చూశాను ఆడియో సినిమా చూసాడు, ఇద్దరికి ఒకటే స్టోరీ చూపిస్తారు కదండి. వీడికేదో సెపరేట్గా వేసినట్టు. అసలు ఇది అంతా కూడానండి హిందీ సినిమా కహానీకి రీమేక్ అని మనందరికీ తెలుసు. అక్కడికైతే వీడి సినిమా చూసి కొత్తగా మనకేదో కహానీ వినిపిస్తే మనం వింటంటండి. నా పేరు అనామిక, తను అజయ్ శాస్త్రి, నాకెవరూ లేరు, తనకి లేరు. అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే, ఇప్పుడు కూడా చెప్తున్నా అజయ్ శాస్త్రి రాలే మేడం. నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అలాగే నువ్వు చెప్పినట్టే చెప్తాను రా, నువ్వు పక్కన లేవని పేరేగా. సరే ఒకసారి లైన్లో ఉండు. ఏమంటే ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది నయనతార అండి. అనామిక పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిందండి. ఈ పాత్ర విషయానికి వస్తే డైరెక్టర్ గారండి అయితే పూర్తిగా కొత్త వాళ్ళ చేతనే చేయించాలి, లేదు పూర్తిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతోనే చేయించాలి అనుకున్నారండి. అందుకే నయనతారని సెలెక్ట్ చేసుకున్నారండి. ఈవిడ ఈ పాత్రలో ఒదిగిపోయిందంటే నమ్మండి. మరి మిగతా పాత్రల విషయానికి వస్తే వైభవ్ ఎస్ఐ పార్థసారథి క్యారెక్టర్లో కానీ, అలాగే హోమ్ మినిస్టర్ ఆదిశేషయ్య క్యారెక్టర్లో సీనియర్ నరేష్ గారు కానీ, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో పశుపతి కానీ, మన హీరో హర్షవర్ధన్ రాణే కానీ, మరి తాగుబోతు రమేష్ లాడ్జ్ ఓనర్ క్యారెక్టర్ కానీ, మరి స్టేషన్లో రైటర్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా వారి పాత్రల మేరకు పరిపూర్ణ న్యాయం చేశారండి. ఆ మాట ఈడీ చెప్పమన్నాడండి, మీకు నేను చెప్పాను రా. रेडिंग चला, उधर उसका फोटो मिला, अब वो मर जाना चाहिए.
అనామిక సినిమా టెక్నీషియన్ విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకునేది మ్యూజిక్ అండి. ఎంఎం కీరవాణి గారి సంగీతం. ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయండి. పాటల మాట ఎలా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్రహ్మాండంగా చేశారండి. నెక్స్ట్ చెప్పుకునేది విజయ్ సి కుమార్ ఫోటోగ్రఫీ. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ అండి చాలా రియలిస్టిక్గా ఉందండి. నెక్స్ట్ మార్తాండ్ కే వెంకటేష్ గారి ఎడిటింగ్. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించిందండి. మరి మాటల విషయానికి వస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మాటలు జస్ట్ ఓకే అండి. మరి నిర్మాతల పరంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిర్మాణం వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ అండ్ లాగ్లైన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించారు. వారి నిర్మాణ విలువలు మనకు కనిపించేయండి. నెక్స్ట్ స్క్రీన్ ప్లే దర్శకత్వం శేఖర్ కమల. ఏమండి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై స్క్రీన్ ప్లే చేసుకునేటప్పుడు ఇంకొంచెం స్పీడ్గా వర్కౌట్ చేసుకుంటే బాగుండేదండి. డైరెక్షన్ పరంగా చెప్పాలంటే ఇంతకుముందు ఈయన క్లాస్ మూవీసు, ఫ్యామిలీ మూవీసు, లవ్ సబ్జెక్ట్స్ ఎక్కువ డీల్ చేశారు. అలాంటి శేఖర్ కమల్ గారు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా డీల్ చేయగలరు అని 100% నిరూపించుకున్నారని చెప్పొచ్చండి. ఈ విషయం ఇది కూడా చెప్దాం ఏంటండి, వద్దులే మళ్ళీ పొగేస్తాడు కదండి. నేను చెప్పింది సరిపోద్దులేండి. అరే ఒక్క నిమిషం ఇది చెప్పేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తా, లైన్లో ఉండు. ఏమండి శేఖర్ కమల్ గారి సినిమా అనగానే ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, థియేటర్లో ఎప్పుడు మనం చూస్తామని ఆతృతో వెయిట్ చేసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే ఎప్పుడు ఈయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్, లవ్ సబ్జెక్ట్స్, క్లాస్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు కాబట్టి. అట్లాంటి ఆ డైరెక్టర్ అదే మన శేఖర్ కమల్ గారు మరి ఈ మధ్యన ఆయన తీసిన 1-2 సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించకపోబట్టో ఏమో కానీ ఇప్పుడు ఈ హిందీ కహానీ సినిమాని తెలుగులో రీమేక్ చేసి అనామికగా మన ముందు ఉంచారండి. ఏమంటే హిందీ సినిమాలో లేకపోతే వేరే వేరే భాషా సినిమాలో రీమేక్ చేయొచ్చండి, తప్పులేదు. కాకపోతే రీమేక్ చేసేవంటే ఆ ఫస్ట్ వెర్షన్ తాలూకా స్టాండర్డ్స్ అయినా మెయింటైన్ చేయాలి, లేకపోతే అంతకు మించి పై స్థాయిలోనే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలండి. అవునండి, మరి అలా చేస్తేనే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూసే ప్రేక్షకుడికి, మరి మా పోటీ వాళ్ళకి కూడాను. ఏది ఏమంటే ఒకసారి ఈ లైన్లో ఉన్నాడు కదా, ఈడే ఉంటాడు, ఈడి వెర్షన్ ఏంటో కూడా కనుక్కుంటా ఉండండి. చెప్పారా బాబు? వింటున్నావా నా మాటలు? అలాగే సరే నువ్వు ఫోన్ పెట్టారా అని చెప్తాను కదా. ఏమండి ఈడేటండి నా పక్కన ఉన్న పొగేయడం మాండు, ఫోన్లో అయినా పొగేయడం మాండు, ఏదేమైనా పొగేయడం మాత్రం ఈడు మానాలండి. ఈ విషయం పక్కన పెడితే ఏమండే శేఖర్ కమల్ గారు మొట్టమొదటిగా మీరు సస్పెన్స్ థ్రిల్లర్గా చేసిన ఈ సినిమా ఈ అనామిక ప్రయత్నానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి రీమేక్లు కాకుండా మీ సొంత సబ్జెక్టులతో స్ట్రైట్గా తెలుగు సినిమాలు తీసేయండి. హ్యాపీగా చూసే ప్రేక్షకులు ఎప్పుడూ మీ ముందు ఉంటారండి. మరి ఉంటానండి. అదేనండి నగరంలో ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా, అవన్నీ కూడా చూసి నేను మా ఎర్రబాబు గారు ఇద్దరు కలిసి ఆ సినిమాల గురించి మీ ముందు చర్చించడం కోసం వచ్చేస్తామండి. అంతవరకు సెలవండి, మీ కొండబాబు అండి.